పరిచయంలో మీకు జరుగుతున్న మీలేంటో చక్కగా చెప్పడానికి ప్రయత్నించండి తల్లి. చెప్పండి. దేవునికి స్తోత్రం. అన్నయ్య మీకు వందనాలు. కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రైజ్ల చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను చాలా రోజుల క్రితం నుంచి ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నాను. అన్నయ్యతో చాలా వరకు ఏ విషయాన్ని ఎప్పుడు షేర్ చేసుకోలేదు. నేను మా కుటుంబ సమస్యల గురించి ఎవరితో ఎప్పుడు చర్చించలేదు నేను. కానీ నాకు తలకు మించిన భారంగా మారిపోయిన సమస్యల గురించి నేను గత 4 నెలల క్రితం దాకా కూడా ఏడవని రోజు అంటూ లేకుండా బాగా ఏడ్చిన రోజులు, ఇంట్లో అల్లర్లు, చిల్లర, చికాకులు, నా భర్తతోటి వేధింపులు, ఏంది ఈయన ఇట్లా చేస్తాడు, నా ఇన్ని పీరియడ్ల నేను ఈ రకంగా నేను ఎప్పుడూ చూడలేదు అని నేను ఎన్ని రోజులు ఏడ్చిన్నో, ఎంత బాధపడ్డనో దరిదాపుగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు, నా మనసు ఎరిగిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నేను ఎవ్వరికి చెప్పలేని పరిస్థితులు అక్కడనే ఆగిపోయి ఉన్నా. అక్క, ప్రతిదీ మనం అయ్యగారితో మనం పంచుకోవాలక్క, అన్నయ్యకు చెప్పాలక్క అని చెప్పి నాకు ఒక సహోదరి చెప్పింది. సలహా మేరకు నేను అన్నయ్యను కన్సల్ట్ చేసిన. అన్నయ్య పరిస్థితికి ఇది, ఇంట్లో పరిస్థితులు బాగలేవు అన్నయ్య, నేను ఏమి ఇవ్వలేని పరిస్థితులకు వచ్చేసిన, నా పరిస్థితి ఏందో నాకే అగమ్య గోచరంగా అయిపోయింది అన్నయ్య అని అన్నాక, అన్నయ్య నాతోటి సంఘస్థులు కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు నా కొరకు ప్రార్థన చేసిరు. నా భర్త మునుపటి లాగానే మరలా నా యందు ప్రేమ కలిగి అర్థం చేసుకోవడానికి ప్రయత్నంగా, ప్లస్ మళ్ళీ మునుపటి కంటే కూడా ఇంకా మంచిగా ఉన్నాడు, మంచిగా మారిండు, నా పట్ల మళ్ళా మునుపటి లాగానే ప్రవర్తిస్తాడు, మంచిగా ఉన్నాడు, ఏ అల్లరి ఏ అవంతరాలు లేకుండా. నేను మరలా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నానని దేవునికి స్తోత్రం. దీని అంతటికి కారణం నా సంఘస్థులు, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు నా యందు ప్రార్థన చేసిర్రు. మీ అందరికి నిండా వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమె ఇంకా ఏంటిది అంటే, నా భర్త ఇంకా దేవుని సన్నిధిలోకి నడవాలి, ఆయన ఇంకా మారు మనసు పొందాలి, నా కుటుంబాన్ని నేను దేవుని సన్నిధిలో కట్టుకోవాలన్న నా ఆశ. అంతే. నా కోసం ఇంకా ప్రార్థన చేయండి దయచేసి. మరలా చెప్తున్నాను, ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ అమ్మా. చక్కటి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. చాలా గొప్ప సాక్ష్యము. నిజంగా ఎంత బాధలు, ఎంత వేదనలో, మరి వాక్యాన్ని వింటూ ఒక్క 2-3 నెలల వాక్యాన్ని విన్నందుకే తన కుటుంబంలో గొప్ప మార్పు కలిగింది. నేను ఆ సమయంలో చెప్పాను, సిస్టర్ గారు మీరు కేవలం వాక్యాన్ని వినండి, వాక్యాన్ని వింటూ ఉండండి, ఎంత మార్పు వస్తుందో మీరు చూస్తారని చెప్పినప్పుడు ఆ తల్లి గారు, సిస్టర్ గారు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరి బలపడుతూ తన విశ్వాసం తెచ్చుకుంటూ కన్నీరు విడుస్తూ, అలాగే నాతో పాటు కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబాన్ని ఉదయకాలం 3 గంటలకు పేరెత్తి వారి కొరకు ప్రార్థించడం చాలా ఆశీర్వదకరం. మరి వారి కుటుంబంలో భర్త విషయంలో మార్పు నిజంగా తన కుటుంబానికి ఎంత ఆశీర్వాదం, ఇంకా మార్పు రావాలా, ఇంకా సంతోషం ఉండాలని తల్లి కోరుకుంటున్నారు. ఇప్పటికి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు. నిజంగా ఇది చాలా గొప్ప సాక్ష్యం, ఇది గొప్ప కార్యం. ఇంకా దేవుడు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని నేను నమ్ముతున్నా అంచెలంచెలుగా దీవిస్తాడు, నెమ్మది పరుస్తాడు, సమస్యలన్నీ దూరపరుస్తాడు. ప్రభు అటువంటి కృప, ఆశీర్వాదాన్ని ప్రభు మీ జీవితానికి, మీ కుటుంబానికి యేసయ్య అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి.